11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. సర్ఛార్జీలపై వైసీపీ నిర్వధిక దీక్ష. మండు వేసవిలో చలివేంద్రాల ఏర్పాటు. పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం కిరణ్ పర్యటన. అమ్మాయిలపై ఆగని ఆకృత్యాలు. న్యూస్ ఇన్ డీటెయిల్స్. అమ్మాయిలపైన రోజు రోజుకి అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా, కఠిన శిక్షలు వేసినా దారుణాలు ఆగడం లేదు. తాజాగా విశాఖలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మాయిలపైన అఘాయిత్యాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మాకు లెక్కలేదంటూ కొంతమంది మృగాలు అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటిదే విశాఖలో జరిగింది. ఈశ్వర్ అనే ఇతడు ఒక ఆటో డ్రైవర్. సుమారు 7 గంటల ప్రాంతంలో దుర్గా అనే యువతి జాలర్పేట్ నుండి వాల్టేర్ వెళ్లడానికి ఇతడి ఆటో ఎక్కింది. అసలే రాత్రి సమయం, అందులోనూ ఒంటరిగా ఉన్న అమ్మాయి. ముందు మామూలుగా ఉన్న అతడు తర్వాత అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. వెళ్లాల్సిన దారిలో కాకుండా ఆటోని వేరే దారిలో మళ్లించాడు. దీంతో భయాందోళనకు గురైన యువతి కేకలు వేస్తూ ఆటోలో నుంచి కిందకు దూకింది. అదృష్టవశాత్తు ఈ ఘటన ఆంధ్ర యూనివర్సిటీ అవుట్గేట్ దగ్గర కావటంతో ప్రమాదం తప్పింది. అటుగా వెళ్తున్న విద్యార్థి నాయకులు అమ్మాయిని కాపాడి పారిపోతున్న ఆటో డ్రైవర్ని మరియు అందులో ఉన్న మిగతా ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అమెరికా FBI మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లక్ష్మీ నివాస్ ను శుక్రవారం హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. భార్యను, ఇద్దరు పిల్లలను చంపిన కిరాతకుడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. అమెరికా సిబిఐ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లక్ష్మీ నివాస్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలో క్రిమినల్ లక్ష్మీ నివాస్ తప్పించుకుని తిరుగుతున్నాడు. 20 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లిన లక్ష్మీ నివాస్ అక్కడే స్థిరపడ్డాడు. అతడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. అయితే 2001లో భార్య పిల్లలను అమెరికాకు తీసుకెళ్లాడు. తర్వాత అతని ఆర్థిక పరిస్థితి దిగజారడంతో కృంగిపోయాడు. 47 ఏళ్ల లక్ష్మీ నివాస్ కృష్ణా జిల్లా గండికుంట గ్రామానికి చెందినవాడు. కంప్యూటర్లో మాస్టర్ డిగ్రీ చేసిన తర్వాత అమెరికా వెళ్లాడు. 2008లో భార్య జయలక్ష్మిని, కూతురు తేజస్విని, కొడుకు శివను ఇంట్లోనే విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపాడు. అనంతరం అక్కడి నుండి పారిపోయి ఇండియాకు చేరి బంధువుల ఇళ్లలో తలదాచుకున్నాడు. గత 5 ఏళ్లుగా అమెరికా పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో సిఐడి పోలీసులు లక్ష్మీ నివాస్ ను అరెస్ట్ చేశారు. విద్యుత్ ఛార్జీలపై దీక్ష చేస్తున్న ఎమ్మెల్యేల పరిస్థితి క్షీణిస్తోంది. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం దీక్షని ఆపేది లేదని, ఉధృతం చేయాలని భావిస్తోంది. ఎమ్మెల్యేల దీక్షను ప్రభుత్వం భగ్నం చేయాలని చూస్తుందని వైసీపీ ఆరోపించింది. విద్యుత్ ఛార్జీలపై వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరవధిక దీక్ష 5వ రోజుకు చేరింది. దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేల పరిస్థితి క్షీణిస్తోంది. దీంతో విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా 3 ఎమ్మెల్యేల పరిస్థితి విషమంగా ఉండడంతో 108లో ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే వనిత, రంగారావు, పేర్ని నానికి ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పడిపోవడం జరిగింది. ఎమ్మెల్యే వనిత దీక్షలోనే కుప్పకూలిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికీ ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మెహమూద్ అలీ నిన్న పాత బస్తీలోని చారిత్రాత్మక కట్టడమైన మక్కా మసీద్ ను సందర్శించారు. అక్కడున్న సిబ్బందిని అడిగి కష్టసుఖాలు తెలుసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీ అభ్యర్థి మెహమూద్ అలీ నిన్న పాత బస్తీలోని చారిత్రాత్మక కట్టడమైన మక్కా మసీద్ ని సందర్శించారు. మెహమూద్ అలీ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మక్కా మసీద్ ని సందర్శించి అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల పరిస్థితులు మరియు అక్కడ విధులు నిర్వహిస్తున్న మిగతా సిబ్బంది యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు ఈ ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుండి 1,25,00,000 రూపాయలు మసీద్ కు కేటాయించారు. కానీ వాటి వలన ఏ పనులు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఎంపీ ఫండ్ నుండి మసీద్ కు విరాళం అందిస్తామని ఆయన తెలిపారు. బంధాలు, బాంధవ్యాలు ఈ రోజుల్లో కనుమరుగవుతున్నాయి. అక్రమ సంబంధాల వల్ల నిండు ప్రాణాలు బలవుతున్నాయి. కుటుంబంలో ఆత్మీయత కరువై ఉద్వేగాలు పెరిగి చివరకు జీవితాలు నాశనం అవుతున్నాయి.
దీనికి సాక్ష్యం శంషాబాద్ షాపూర్ నగర్ లో చోటు చేసుకుంది. అక్రమ సంబంధం వలన నిండు ప్రాణాన్ని బలిగొన్న సంఘటన శంషాబాద్ పెద్ద షాపూర్ లో జరిగింది. పెద్ద షాపూర్ లో నివసించే శాంతయ్య భార్య మమత, వీరిద్దరి జీవితం ఇంతవరకు సజావుగానే సాగింది. కానీ గత కొన్ని రోజులుగా మమత మల్లేష్ యాదవ్ తో అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. ఈ విషయమై మల్లేష్ యాదవ్ కొడుకు అశోక్ యాదవ్ గత కొన్ని రోజుల నుండి మమతని హెచ్చరించడం ప్రారంభించాడు. ఇదే విషయమై నిన్న సాయంత్రం అశోక్ యాదవ్ శాంతయ్య ఇంటికి వచ్చి మమతని మందలించాడు. దీంతో శాంతయ్య మరియు అశోక్ యాదవ్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చివరకు మమత శాంతయ్యలపై అశోక్ యాదవ్ కారం చల్లి వారిపై దాడి చేసి అక్కడి నుండి పారిపోయాడు. దాంతో మమత అక్కడికక్కడే మరణించగా శాంతయ్యను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శాంతయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అశోక్ యాదవ్ కోసం గాలిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన సీఎం కిరణ్ ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ ను అందిస్తామని తెలిపారు. ఎస్టీ ఎస్సీల ఇళ్ల నిర్మాణానికి 60,000 నుండి ₹1,00,000 వరకు పెంచడం జరుగుతుందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన సీఎం కిరణ్ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. అభివృద్ధే తమ ధ్యేయంగా పనిచేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు 50 యూనిట్ల లోపు వినియోగించే విద్యుత్ ని ఉచితంగా అందిస్తామని తెలిపారు. జక్కారెడ్డిగూడెం చేరుకుని వేగవరం విలేజ్ లో సోలార్ విద్యుత్ వీధి దీపాలను ఆయన ప్రారంభించారు. గిరిజనులకు అవసరమైన పలు అభివృద్ధి పథకాలని అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ ఎస్టీ ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చే 60,000 రూపాయలను ₹1,00,000 పెంచనున్నట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక గురించి చంద్రబాబుకి ముందే చెప్పామని, ప్రణాళిక అమలులోకి రాకుండా మిగతా పార్టీలు అడ్డుకుంటున్నాయని చెప్పారు. ఇందిరమ్మ కడలి పేరిట ఎస్సీ ఎస్టీ సప్లాన్ని ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు. మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అటు ప్రజా సంఘాలు ఇటు హీరోల అభిమానులు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రజలకు అడుగడుగున దాహాన్ని తీర్చేందుకు నడుమించారు. ఇప్పటికే నగరంలో పలు చలివేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఈ మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చాలా వరకు సంస్థలు చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే తమ యొక్క హీరోల పేరిట అభిమానులు కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆధ్యాత్మిక సేవా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఆలయాల సమీపంలో, బస్టాండ్ల సమీపంలో, రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. సమాజ సేవకులు మరియు వ్యాపార సంస్థలు కూడా ఈ విషయంలో ముందుంటున్నాయి. తమ ప్రియతమ నాయకుల పేరిట కూడా రాజకీయ సంఘాలు చలివేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఇదే కాకుండా ప్రభుత్వం కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చడానికి సహకరించాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. కేయూలో మళ్లీ ఆందోళన మొదలైంది. మెస్ నిర్వాహకులు ప్రభుత్వం నుండి నిధులు సమకూర్చుకుంటున్నారు, కానీ విద్యార్థులకు సరైన భోజనాన్ని సమకూర్చలేకపోతున్నారు. కేయూలో విద్యార్థులు చేపట్టిన నిర్వధిక దీక్ష 3వ రోజుకు చేరింది. కేయూ మెస్ నిర్వాహకులు ఒక విద్యార్థిపై చేయి చేసుకోవడంతో విద్యార్థి లోకం మొత్తం ఏకమై దీక్షను చేపట్టారు. నాణ్యమైన భోజనం అందించడం లేదని, అడిగిన విద్యార్థి చెంప పగలకొట్టడం అన్యాయమని, మెస్ నిర్వాహకునిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కేయూ వీసీలు కూడా మెస్ నిర్వాహకులకే సపోర్ట్ చేస్తున్నారని విద్యార్థులు వాపోయారు. ఒక పక్క దీక్ష చేస్తున్నా మెస్లు ఓపెన్ చేయడం లేదని, ఆకలికి అల్మటించి విద్యార్థులు నిరసిస్తున్నారని తెలిపారు. యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘం కూడా దీనిపై మాట్లాడకపోవడం గమనార్హం. విద్యార్థులే తమ దగ్గరున్న డబ్బులతో పప్పు బియ్యం తెచ్చుకుని రోడ్డుపైనే గేటు దగ్గర వంట చేసుకుని తిన్నారు. అయినా అధికారులు స్పందించలేకపోవడంపై విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. పెళ్లై 100 ఏళ్లు కాకముందే భార్యలను కాటికి పంపిస్తున్నారు భర్తలు. ఇప్పట్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పెళ్లై వారం నెల గడవక ముందే విడాకులు కోరడం, విడిపోవడం జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగే పెళ్లిళ్లు కేవలం ఆకర్షణతో, డబ్బుతో ముడిపడి జరుగుతున్నాయి. దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. దిల్సుఖ్ నగర్ లోని కొత్తపేట అంబేద్కర్ నగర్ లో భార్యపై అనుమానంతో ఒక భర్త విచక్షణారహితంగా చంపాడు. అంబేద్కర్ నగర్ లో నివసించే రమేష్, సుజాత భార్యాభర్తలు. గత కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. నిన్న రాత్రి సమయంలో తాగిన మైకంలో ఇంటికి వచ్చిన రమేష్ తన భార్య సుజాతపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. సుజాత అరవడంతో రమేష్ పారిపోవడానికి ప్రయత్నించగా ఇంటి యజమాని మరియు స్థానికులు రమేష్ ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
మామిడికాయలను చాలా రోజులు నిల్వ ఉంచాలంటే కార్బైడ్స్ ను వాడాలి. కానీ అధికారులు వద్దని నిషేధించారు. దీంతో వ్యాపారులు కొనేందుకు ముందుకు రావడం లేదు. ఈ సంఘటన గడ్డి అన్నారం మార్కెట్ లో చోటు చేసుకుంది. గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీలో రైతులు ఆందోళనకు దిగారు. దిగుబడి అయిన మామిడికాయలకు కార్బైడ్ వాడకుండా పాలక వర్గం నిషేధించడంతో ఈ గొడవ జరిగింది. కార్బైడ్ వాడొద్దంటూ ఆదేశాలు జారీ కావడంతో మార్కెట్ లో మామిడికాయలను కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. అయితే చేతికి వచ్చిన పంట పాడవుతుందనే భయంతో వారు చైర్మన్ తో ఆందోళనకు దిగారు. అయితే చైర్మన్ అధికారులతో చర్చించి న్యాయం చేస్తానని చైర్మన్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. ఈ మార్కెట్ లో ఈ కార్బైడ్ గొడవ జరుగుతూ ఉంది. ఈ రోజున చైర్మన్ గారి దగ్గరికి వచ్చాము. అయితే ఆయన కార్బెట్ లేకోకుండా మామిడికాయ పండదని వాళ్ళు చెప్తున్నారు, మేమే చెప్తున్నాం. అయితే కార్బెట్ ఇప్పటి నుంచి కూడా మామిడికాయకి కార్బెట్ వేస్తే హానికరమని ఇన్ని రోజులు రైతులు ఇబ్బంది పడడం జరిగింది. మేము తీసుకొచ్చిన మ్యాంగో ఇక్కడ సరైన రేట్లకు అమ్మట్లేదు. ఎందుకు అమ్మట్లేదు అని మేము కమిషన్ వ్యాపారస్తులపై అందరం రైతుల ధర్నా చేసి అడిగితే మాకు కమిషనర్ గారు ఏ మాత్రం కార్పెట్ యూజ్ చేయొద్దు, కార్పెట్ వల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి కమిషనర్ గారు రిపోర్ట్ ఇచ్చారు, చెప్పడం జరిగింది. దానివల్ల మేమందరం కమిషనర్ గారి దగ్గరకు వచ్చి మార్కెటింగ్ చైర్మన్ గారి దగ్గరకు వచ్చి అడగడం జరిగింది. ఓ ప్రబుద్ధుడు లక్షల కట్నం తీసుకున్నాడు, ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల్లోనే భార్యను వేధించసాగాడు. ఇది కాక మరో పెళ్లికి ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఇది తెలిసిన భార్యను పుట్టించి హయత్ నగర్ కు చెందిన మల్లేష్ గౌడ్ శోభా దంపతులకు 3 కుమార్తెలు. రెండో కుమార్తె రితికని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతీనగర్ కు చెందిన సూర్యప్రకాష్ రాధారాణిల రెండో కుమారుడైన రంజిత్ తో 26 మే 2010 నాడు వివాహం జరిపించారు. వివాహానికి 30 లక్షల రూపాయలు మరియు 5 కిలోల వెండి 60 తులాల బంగారాన్ని కట్నం రూపంలో ఇచ్చారు. పెళ్లి జరిగినప్పటి నుండి అత్తామామలు భార్యాభర్తలను విడదీసి మరో పెళ్లి జరిపించటానికి ప్రయత్నించేవారు. దీనిలో భాగంగానే రంజిత్ తన భార్యను పుట్టింట్లో వదిలి వెళ్లాడు. రోజులు గడుస్తున్నా తన భర్త అత్తామామలు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి అత్తగారింటికి రావడంతో ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో అందరూ షాక్ కు గురయ్యారు. తన భర్త కోసం వారి ఇంటి ముందు గత వారం రోజుల నుండి పోరాటం కొనసాగిస్తుంది. తన భర్తని కావాలని తన అత్త మామ బావ దూరంగా తీసుకెళ్లారని నిన్న చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. బీటెక్ చదివిన అమ్మాయి, ఒక 1.5 ఇయర్ బాబు తల్లి. ఈరోజు 7 రోజులుగా ఇక్కడ నా భర్త నన్ను వదిలేసిండు, నాకు న్యాయం కావాలి. ఆమె ఒకటే చెప్తుంది, నా బిడ్డకు తండ్రి కావాలి, నాకు న్యాయం కావాలి. కనీసం నాకు కారణం కూడా చెప్పకుండా నిష్కారణంగా నన్ను వదిలేసిండు నా భర్త. నా అత్తింటి వాళ్ళు నన్ను ఏ రీజన్ చెప్పకుండా, నేను మాట్లాడదాం ఎందుకు వద్దంటుండో అడిగి తెలుసుకుందామని వస్తే కూడా మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేడు నా భర్త కానీ నా అత్తమామలు కానీ. ఇది అన్యాయం అని చెప్పి ఇక్కడ కూర్చుంది. వాస్తవానికి భార్యాభర్తల మధ్య ఇష్యూస్ ఉండొచ్చు, కోడల పట్ల వాళ్ళకి ఇష్యూస్ ఉండొచ్చు, వీళ్ళకి అత్తమామల మీద కంప్లైంట్స్ ఉండొచ్చు, భర్త మీద కంప్లైంట్ ఉండొచ్చు. చేయవలసిన పని ఏంటంటే కూర్చుని మాట్లాడుకోవాలి. వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవడానికి సహకరించలేదు, జవాబుదారీగా లేరు, పంచాయతీలలో రెస్పాన్స్ కాలేదు, ఇవన్నీ ఎక్కడా రెస్పాన్స్ కాలేదు. కాబట్టి ఇంటికి మాట్లాడడానికి వస్తే తాళాలు పెట్టుకుని వెళ్ళిపోయినారు. ఆమె ఇప్పటికే 1.5 సంవత్సరాల బాబుతో భర్త కావాలి, బిడ్డకు తండ్రి కావాలి అని ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నాము. విసిగి వేసారి ఏ విధమైన చర్చలు ఫలించక, చర్చల ద్వారా ఆమెకి నిజంగా ఇంత దూరం వచ్చినాక ఎవరైనా కేసు పెడతారు, పోలీస్ కేసు పెట్టేస్తారు. కానీ ఆమె ఈ రోజు వరకు పోలీస్ కేసు పెట్టలేదు అంటే ఆమె ఇంటెన్షన్ అర్థం చేసుకోవాలి. పోలీస్ కేసు పెట్టని కారణం ఏంటంటే భర్త వస్తాడేమో, భర్తతో జాయిన్ అయిపోతాడేమో, పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయించి జైలుకు పంపిస్తే ఇంకా ఆ కాపురం తెగిపోతుందేమో. కాబట్టి నా భర్తతో నేను కాపురం చేయాలి అనుకుంటున్నా కాబట్టి నేను కేసు పెట్టలేదని ఆమె అంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే కనీసమైన బాధ్యత, పెళ్లి చేసుకుని 10 మందిలో పెళ్లి చేసుకుని అన్నీ పెద్దవాళ్ళు మాట్లాడుకుని మంచి చెడులు మాట్లాడుకుని కట్న కానుకలు సాంప్రదాయాలు అన్నీ చూసుకుని 10 మందిలో పెళ్లి చేసుకున్నప్పుడు
10 మందిలో విషయాన్ని మాట్లాడుకుని తెంచుకోవడమా కొనసాగించడమా అనేది కూడా తేల్చుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఈమె అంటుంది నేను ఉంటా, నాకు ఖచ్చితంగా నా బిడ్డకు తండ్రి కావాలి, నాకు భర్త కావాలంటుంది. మరి ఆయన జవాబు ఏంటి? ఆయన ఖచ్చితంగా చెప్పాలా. మేము డిమాండ్ చేసేది ప్రగతిశీల మహిళా సంఘంగా ఈరోజు వీళ్ళని రోడ్ల పాలు చేశారు. ఇదే కుటుంబము ఇంకొక శాంతిప్రియ అనే ఆమె జీవితంతో కూడా ఆడుకుంది. ఈమె భార్యను వదిలేశాడు. ఇప్పుడు ఇంకొక అమ్మాయి జీవితానికి కూడా అతను పరోక్షంగా ఎసరు పెడుతున్నాడు. ఆమె లైఫ్ కూడా, ఆమె కూడా ఇక్కడ చేరింది. అంటే ఈ కుటుంబము అంటే 3 ఆడవాళ్ళతో ఆడుకున్న కుటుంబం. ఆల్రెడీ ఒక మదన్కి సంబంధించిన ఆ మొదటి భార్య వెళ్ళిపోయింది. ఇక నువ్వు ఏ గంగలన్న సావు నీతో నాకు వద్దనుకుంది. ఇప్పుడు ఆ కుటుంబానికి ఎఫెక్ట్ అవుతున్న శాంతిప్రియ డైరెక్ట్గా 2వ కోడలుగా ఉన్న ఈమె. నేనైతే వ్యక్తిగతంగా అసలు అట్లా ఆడవాళ్ళ పట్ల గౌరవం లేకుండా, కనీసం జవాబుదారీ లేకుండా, పుట్టిన బిడ్డని కూడా పట్టించుకునే స్థితిలో ఉన్న వ్యక్తుల్ని ఖచ్చితంగా నిలదీయాలా, ప్రశ్నించాలా. ఈ రకంగా కూర్చోవడము, దేవరించవలసిన అవసరం లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అయినప్పటికీ కూడా నేను ఈరోజు ఒక సామాజికంగా ఇంత బాధలు పడుతున్న ఈ అమ్మాయిలకి మద్దతుగా నిలబడాలని నేను ఇక్కడికి వచ్చాను. కానీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఈమె మీద అతను కంప్లైంట్ ఉండొచ్చు, కానీ చిన్న బాబు ఏం నేరం చేశాడు? 1.5 సంవత్సరం బాబు చేసిన నేరం ఏంటి? అంటే మనుషులు 18 ఏళ్ల వరకు ఏ బిడ్డలు పుట్టే ఆ బిడ్డలకు బాధ్యత తల్లిదండ్రులే వహించాలి. ఆ చిన్నవాడు ఏం నేరం చేసిండని రోడ్డు మీద పడేసింది? 1.5 సంవత్సరం బాబుకి జవాబుదారీ వహించాలా? ఇప్పటికైనా చర్చించుకోండి, మీరు చర్చలు చేసుకోండి. కలిసి ఉంటేరా విడిపోతారా, కానీ బిడ్డకు సంబంధించిన బాధ్యతని తీసుకోవాలా. అట్లాగే ఆమెకు జవాబు చెప్పాలి. అంతేకాని ఇవాళ జవాబు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుని రోడ్డు పాలు చేయడం అనేది సరైనది కాదు. ఆమె కోరుకుంటుంది భర్త కావాలి, బిడ్డకు తండ్రి కావాలని. దానికి బాధ్యత వహించవలసింది ఆ కుటుంబమే. తాళాలు వేసుకుని వెళ్ళడం ఎంతమాత్రం పరిష్కారం కాదు. సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అట్లాగే ఆమెకు న్యాయం చేయవలసిన అవసరం ఉంది. లేని పక్షంలో పోలీస్ కేసు పెట్టి చట్టబద్ధంగా భార్యని బిడ్డని కట్నాలు తీసుకుని పెళ్లిళ్ళు చేసుకుని వదిలేసినందుకు చట్టబద్ధంగా వాళ్ళు దానికి జవాబుదారీ, చట్టబద్ధంగా శిక్షార్హులు అవుతారని. మనమందరం వికలాంగులకు చేయూతనివ్వాలి. అలాంటి మన సమాజంలో ఖాకీలే కీచుకులవుతున్నారు. ఒకతన్ని వికలాంగుడు అని చూడకుండా కొట్టినా తిరిగి చెయ్య ఎత్తలేని పరిస్థితుల్లో ఉన్న యువకుడిపై ఖాకీలు తమ జులుం చూపించారు. ఇది శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన సంఘటన. శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో ఓ వికలాంగుడిపై ఖాకీలు తమ ప్రతాపాన్ని చూపించారు. అన్యాయంగా ఒక వికలాంగుడిపై ఖాకీ సిబ్బంది చేయి చేసుకున్న వైనం పలాసలో జరిగింది. అతడు నిత్యం తన కుటుంబం కోసం రైల్వే గేట్ వద్ద పూచిక వృత్తి చేస్తాడు. ఇలా 15 ఏళ్లుగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే పోలీసులు మాత్రం నడి రోడ్డు మీద అడుక్కోవటం ఏంటని ప్రశ్నించడమే కాక అతన్ని వికలాంగుడు అని కూడా చూడకుండా చితక్కొట్టారు. దీంతో అతని తల్లి మాట్లాడుతూ, ఏదైనా అన్యాయం జరిగితే పోలీసులకు చెప్తాం, అలాంటి పోలీసులే అనవసర చర్యలకు పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలని తెలిపారు. బాబుకి అక్కడ వేసి 2 సంతకాలు కొట్టాడు. ఉన్నోళ్ళందరూ కడుపు మీద పొడిశారు. మా అన్న మీద కొట్టగానే మా అన్న మీద తొక్క ఉడిపోయింది. అతతో ఏడ్చుకుని వచ్చాడు పిల్లడు. అంతే జరిగింది. IPL 6 సన్ రైజర్స్ హైదరాబాద్ పూణే వారియర్స్ ని 22 పరుగుల తేడాతో ఓడించింది. ఇది మొదటి గెలుపు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ కు క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. IPL 6 లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం విజయంతో మొదలైంది. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పూణే వారియర్స్ ని 22 పరుగులతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్మిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఓపెనర్ అక్షయ్ రెడ్డి 27 పరుగులు చేశాడు. కెప్టెన్ సంగక్కర్ ఎక్కువ స్కోర్ చేయలేకపోయాడు. సన్ రైజర్స్ 126 పరుగులు చేయగలిగింది. లక్ష్య ఛేదనకు దిగిన పూణే వారియర్స్ సన్ రైజర్స్ బౌలర్స్ దాటికి నిలబడలేకపోయారు. పూణే వారియర్స్ లో ఓపెనర్స్ గా వచ్చిన ఉత్తప్ప, మనీష్ పాండేలు మంచి ఆరంభం ఇచ్చారు. కానీ వీరు అవుట్ అయిన తర్వాత సన్ రైజర్స్ బౌలర్స్ దాటికి మిగతా బ్యాట్స్మెన్స్ నిలబడలేకపోయారు. పూణే వారియర్స్ 104 పరుగులకి ఆల్అౌట్ అయ్యారు. సన్ రైజర్స్ బౌలర్స్ లో 3 వికెట్లు పడగొట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ పూణే వారియర్స్ పై 22 పరుగుల విజయం సాధించింది. The black ball on this occasion, no wickets down. Very, very good change of pace across the seam. Nicked, first slip's gone, that'll be 4 more. In control the previous. Yeah, you're right. They needed a slip, but in the end the keeper was good enough. A healthy outside edge, and they needed a wicket at the Sunrisers Hyderabad. Fine. So Robin Uthappa out for 24. Warriors lose their first at 36.
మరిన్ని వివరాల కోసం న్యూస్ అప్డేట్ కోసం ప్రపంచంలోని ఏ మూల నుంచైనా లాగిన్ అవ్వండి www.tv11hyderabadnews.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్.